ఏపీలో మరో ఎన్నికకు నగారం మోగింది. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనుంది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 3 నుంచి 10వ తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనుంది. వచ్చే నెల 20న ఈ ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అయితే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, అలాగే బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మొదటిసారి ఒక ఎలక్షన్ జరగబోతుంది. 3 స్థానాలకు, రాజ్యసభ స్థానాలకు 3 స్థానాలకు ఎలక్షన్ జరగబోతుంది. అయితే దీన్ని అటు బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి అండ్ ఇటు జగన్ పార్టీ కొంచెం సీరియస్ గా తీసుకుపోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది? శివాని, ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల తర్వాత రాజ్యసభకు సంబంధించిన ఎలక్షన్లు రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం 3 స్థానాలు ఖాళీ అయినాయి. ఆ 3 స్థానాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ రాజ్యసభ్యులుగా ఉన్న 3 కూడా వారి పదవులకి రాజీనామా చేయడంతో తాజాగా ఎన్నికలు షెడ్యూల్ అయితే విడుదలైంది. అయితే ఉప ఎన్నికలకు సంబంధించి ఏపీలో ప్రస్తుతం 3 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ 3 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ మేర షెడ్యూల్ ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అటు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలతో ఈ 3 సీట్లు కూడా రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. అయితే ఈ రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలకి త్వరలో నిర్వహించనున్నారు. వీరంతా గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే వారి సభ్యత్వాలకు ఇటీవల రాజీనామా చేయడం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుందో ఈ క్రమంలోనే ఆ 3 స్థానాలకి కేంద్ర ఎన్నికల ఉపసంఘం ఎన్నికలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఏపీతో సహా 4 రాష్ట్రాల్లో కూడా రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి ఈసీ ఈ రోజు షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, హర్యానాల్లో ఖాళీగా ఉన్న 6 రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నికలు నిర్వహించబోతుంది. ఏపీలో 3, మిగతా రాష్ట్రాలకి సంబంధించి ఒక్కొక్క రాజ్యసభ స్థానం ఖాళీగా ఉండటంతో మొత్తం 6 రాజ్యసభ స్థానాలకి కూడా ఎన్నికల షెడ్యూల్ ని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 10వ తేదీ వరకు కూడా డిసెంబర్ 3న రాజ్యసభ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. తర్వాత డిసెంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 11 నుంచి ఆ నామినేషన్ పరిశీలన చేయడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 13వ తేదీ వరకు కూడా వేసిన నామినేషన్లకు సంబంధించి ఉపసంహారానికి గడువు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకి కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెలువడించాక మొత్తం షెడ్యూల్ అయితే ఈసీ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక కూటమి నుంచి ఇప్పటికే ఆశావాహుల జాబితా అయితే పిలుస్తూ వస్తుంది. ఎందుకంటే 3 స్థానాలకి సంబంధించి ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి వారే ఈ సీట్లకు సంబంధించి కూడా ఇప్పటికే పోటీ పడుతున్న పరిస్థితుంది. కూటమికి సంబంధించి అనేక మంది 2024లో వారి సీట్లు వదులుకున్న పరిస్థితి, సీట్ల నుంచి పోటీ చేయని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రాజ్యసభ సీట్లు ఏ రకంగా సర్దుబాటు చేస్తారనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇప్పటికే ప్రధాన నాయకులందరూ కూడా ఎవరికి వారు లాబింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 3 రాజ్యసభ స్థానాలకి మటుకి డిసెంబర్ 3న ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. శివాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.